Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. పాత కథలనే కొత్తగా చెప్పడం లేటెస్ట్ ట్రెండ్. సంక్రాంతి బరిలోకి దిగిన డాకు మహారాజ్ సినిమా 2 రోజుల్లోనే 85 కోట్ల కలెక్షన్లను సాధించింది. ముఖ్యంగా ఇంజనీర్గా, నానాజీగా, డాకు మహారాజుగా 3 విభిన్న కోణాల్లో బాలకృష్ణ కనిపిస్తారు. సినిమా అంతా కూడా ఎక్కువగా బాలకృష్ణ, శ్రద్ధా శ్రీనాథ్, అలాగే వైష్ణవి క్యారెక్టర్ పోషించిన చిన్న పాప మీదే నడుస్తుంది. అసలు డాకు మహారాజ్ ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ఎలా అయింది? కంటెంట్ను నమ్ముకునే బాలకృష్ణ అలాగే బాబీ కొల్లి ముందుకు వెళ్లారా? వీటన్నిటి మీద విశ్లేషణ అందించడానికి నాతో పాటు సినీ క్రిటిక్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో శ్రీనివాస్ గారు. అసలు నేను చూశానండి డాకు మహారాజ్, చాలా బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేయనంతగా, అంటే కొన్ని మనకు తెలిసిన సీన్స్లా అనిపిస్తాయి, అంతలోకి ట్విస్ట్ కూడా వస్తూ ఉంటుంది. మీ రివ్యూ ఏంటి డాకు మహారాజ్ మీద? అదండి, సంక్రాంతికి ఏదైతే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసే పుష్కలమైన ఎంటర్టైన్మెంట్, మంచి హై ఇచ్చే మూమెంట్స్, మంచి మ్యూజిక్ అన్నీ కూడా, అంటే ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా నుంచి ఏం కోరుకుంటారో, ఒక సీనియర్ యాక్టర్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో అవన్నీ కూడా పుష్కలంగా దొరికేసి ఓవర్ సాటిస్ఫైడ్గా ఆడియన్స్ బయటకు వస్తున్నారు సినిమా చూసి. సో ఆ జాయ్ అనేది చాలా విపరీతంగా షేర్ అయింది పబ్లిక్లో. ఆ ప్రీమియర్ షోస్ నుంచి స్టార్ట్ చేస్తే ఎవ్రీ షో హౌస్ఫుల్స్ వెళ్తున్నాయి, టికెట్స్ దొరకట్లేదు ఇప్పుడు పరిస్థితి. సో సంక్రాంతికి ఏదైతే హై కావాలో అది ఆ సినిమా పర్ఫెక్ట్గా డెలివర్ చేసింది. బాలకృష్ణకి ధీటుగా 3 హీరోయిన్స్ను పెట్టారండి. ఊర్వశి రౌతేలా దబిడి దిబిడి దబిడి దిబిడి సాంగ్తో మాత్రం ఆమె స్క్రీన్ ప్రెజెంట్ చాలా బాగుంది. ఆ తర్వాత ప్రజ్ఞా జైస్వాల్ అలా బాలకృష్ణ భార్యగా కూడా కరెక్ట్గా క్యారెక్టర్కి న్యాయం చేసింది. అసలు మనం ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది శ్రద్ధా శ్రీనాథ్ గురించి. ఓ మంచి హీరోయిన్ ఎందుకు ఇలా ఒక చిన్న క్యారెక్టర్ వేసింది అనే ఒక రివ్యూ చూశాను, కానీ అసలు ఆమె లేకపోతే ఈ సినిమానే లేదు. మీరేమంటారు శ్రద్ధా శ్రీనాథ్ క్యారెక్టర్ విషయంలో? అంటే కొంతమంది యాక్టర్స్ వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంటుంది. అమ్మాయి డైలాగ్స్ లేకపోయినా ఆ కళ్ళతోటి ఎక్స్ప్రెషన్స్ అనేది మనము ఆడియన్స్ అటెన్షన్ తీసుకోగలిగింది. అమ్మాయి ఆ స్క్రీన్ మీద 5-6 యాక్టర్స్ ఉన్నా కూడా వీ కుడ్ టేక్ హర్ ఎట్, అమ్మాయి అటెన్షన్ తీసుకోగలిగాం మనము. నోటెడ్ అయింది అట్లా కూడా. అంటే 3 హీరోయిన్స్ ఉన్నా కూడా, లిమిటెడ్ స్క్రీన్ స్పేస్ ఉన్నా కూడా ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉంది. సో ఆ విధంగా కూడా అందరికీ జస్టిస్ జరిగింది. అండ్ రెస్పెక్టబుల్ క్యారెక్టర్స్గా ఉన్నారు. ఒక అమ్మాయి పోలీస్గా ఉంది, ఒక అమ్మాయి ఏమో సబ్ కలెక్టర్గా ఉంది, ఒక అమ్మాయి ఏమో అదే తనతో పాటు వర్క్ చేస్తూ ఆఫీస్లో ఉంది, ఒక అమ్మాయి ఏమో ఈ ఒక ఉద్యమంలాగా తను ఉంది. అంటే ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ రెస్పెక్ట్. ఉమెన్ ఇన్ కమర్షియల్ మూవీ హ్యావింగ్ రెస్పెక్ట్ ఈస్ వెరీ గుడ్. యాక్చువల్లీ దట్స్ అ వెల్కమింగ్ చేంజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ. శ్రీనివాస్ గారు, మీకు శ్రద్ధా శ్రీనాథ్ని చూసినప్పుడు ఏమన్నా కంగనా రనౌత్ లాగా ఎక్కడైనా మీకు కనిపించిందా? ఆమె హెయిర్ స్టైల్ కావచ్చు, ఆమెని తీర్చిదిద్దిన విధానం ఎక్కడైనా కొంచెమన్నా టచ్ కనిపించిందా మీకేమైనా? అలా ఏం అనిపించలేదు. ఆ స్టోరీ పరంగా ముందుకెళ్ళింది కాబట్టి అర్థమవుతూ వెళ్ళింది ఆ క్యారెక్టర్ కూడా. సో ఎవ్రీ క్యారెక్టర్ చాలా ప్రాపర్గా ఎలివేట్ చేశారు, జస్టిఫై చేశారు అనిపించింది. అంటే కొన్ని సినిమాల్లో ఏముంటుంది అంటే ప్రతిదీ హీరోయిజంగా చూపిస్తారు. ఈ సినిమాలో అన్ని క్యారెక్టర్స్కి కూడా ఇంపార్టెన్స్ అనేది డివైడ్ చేసి మంచి పని చేశారు అనిపించింది నాకు. అంటే ఇది ఒక కొత్త రకమైన బాలకృష్ణ సినిమా అనిపించింది. జనరల్గా బాలకృష్ణ సినిమాలో హీరో ఎలివేషన్ అనేది ఓన్లీ బాలకృష్ణ మీద ఉంటుంది, కానీ ఇందులో సపోర్టింగ్ క్యారెక్టర్స్కి కూడా ఆ సిగ్నిఫికెన్స్, ఆ ఇంపార్టెన్స్ షేర్ చేయడం మంచి అనిపించింది. మాస్ మూవీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన డైరెక్టర్ బాబీ కొల్లి గురించి మాత్రం ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సిందేనండి. ఎందుకంటే అసలు ఎక్కడికక్కడ మనం స్టార్టింగ్ నుంచి కూడా ఒక తండ్రి కూతుళ్ళ ఎమోషన్ అనేది చూస్తాం సినిమాని. అంటే అప్పటిదాకా కూడా మనం చివరి క్లైమాక్స్ వరకు కూడా బాలకృష్ణ కూతురే ఆ అమ్మాయి అనుకుంటాం, కానీ అసలు ఎంత బాగుందండి స్క్రీన్ ప్లే. అసలు ఆ అమ్మాయి ఎవరు ఏంటి అనే దాన్ని అంత అద్భుతంగా బాబీ కొల్లి ఎలా తీర్చిదిద్దారంటారు? ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే మ్యాక్సిమం సీన్స్లో బాలకృష్ణ సీరియస్నెస్ ఉంటుంది, రౌద్రరసం ఉంటుంది యాక్చువల్లీ. కానీ ఆ పాపతో ఉన్నప్పుడు మాత్రం వి సీ ఎ స్మైలింగ్ ఫేస్. యాక్చువల్గా ఆడియన్స్ కూడా ఏంటంటే అది ఫీమేల్ ఆడియన్స్, మేల్ ఆడియన్స్, చిల్డ్రన్ ఆడియన్స్ ఎవరైనా కూడా సినిమాలో ఎక్కువ హీరోతోటి కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఫస్ట్ అంటే ప్రైమరీ కనెక్టివిటీ సినిమాలో హీరోతో కనెక్ట్ అవుతాం కాబట్టి ఆ హీరో మనకి నవ్వుతూ ఆనందంగా కనిపిస్తే మన జీవితంలో ఏదో ఆనందం నిండిపోయినట్టు ఫీల్ అవుతాం మనం ఆడియన్స్ పర్స్పెక్టివ్లో. సో ఎంతసేపు అయితే ఆ స్క్రీన్ మీద చిన్న పాపతో అల్లరి సీన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఆడియన్స్ మనసులో, గుండెల్లో ఆనందం నింపేసే పని చాలా పుష్కలంగా చేశాయి. సో ఆ విధంగా చాలా సక్సెస్ అయినట్టు చెప్పాలి. అండ్ ఏవైతే రౌద్రరసం అనేది ఎక్కడైతే సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుందో సినిమా, అక్కడ మెయిన్ క్రక్స్ ఆఫ్ ద స్టోరీ ఓపెన్ అయినప్పుడు ఆ సీరియస్ సీన్లో ఆయన మెట్ల మీద కూర్చొని ఆ ఎమోషన్ పండించేప్పుడు నిజంగా అంటే ఒక మనిషిని ఇలా ఎత్తి చంపేయడం అనేది తెలియని సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఆడియన్స్కి. వీడు చచ్చిపోవడమే కరెక్ట్ అని.
అవును కదా, ఆయన మెట్ల మీద పండించిన ఎమోషన్కి నెక్స్ట్ సీన్లో అది ఉండడం అనేది చాలా జస్టిఫికేషన్. అంటే ఈ సినిమాలో వైలెన్స్ ఉన్నప్పటికీ కూడా జస్టిఫైడ్ వైలెన్స్ ఉండడం వల్ల అది వైలెన్స్ అని ఎవరు పాయింట్అవుట్ చేయట్లేదు. సో ఈ విధంగా బాబీ ఒక సీనియర్ యాక్టర్ని ఎలా పర్ఫెక్ట్గా చూపించాలి, ఓవర్ ద మార్క్ వెళ్ళకపోకుండా, అంటే ప్రాపర్గా, అంటే ఒక న్యూట్రల్గా, అవసరమైనప్పుడు న్యూట్రల్గా, అవసరమైనప్పుడు హైగా ఎలా తీయాలో తీశాడు. అసలు భలే క్యాచ్ చేశాడు దాన్ని. నిజమే. ముఖ్యంగా శ్రద్ధా శ్రీనాథ్ ఒక చంబల్ జిల్లా కలెక్టర్గా మనకి బాగుంది, ఆవిడ కరెక్ట్గా సరిపోయారు. అయితే తర్వాత వచ్చేసి టీ కాఫీ ఇస్తున్నప్పుడు అబ్బా ఉత్తరాదిలో నిజంగా నేను రాజస్థాన్ వెళ్ళినప్పుడు కూడా చూశాను, ఒక సర్పంచ్, ఆమె పేరుకే సర్పంచ్, వెనకంతా నడిపించేది భర్త. అసలు ఆమె ఒక సంతకం చేయడానికి మాత్రమే పనికొస్తుంది, ఇంట్లో మళ్ళీ గేదెల్ని చూడడం, వంట చేయడం, అలాగా. అమ్మో ఇక్కడ ఒక కలెక్టర్ పాత్ర కూడా ఇంతేనా, టీ ఇవ్వడానికే ఈమె పరిమితమైందా అనిపించింది. కానీ సినిమా మొత్తాన్ని మలుపు తిప్పే క్యారెక్టర్ అంటే శ్రద్ధా శ్రీనాథ్దే. అసలు ఈ క్యారెక్టరే బలమంటారా సినిమాకి? అదే అండి, అంటే ఇక్కడ రెండు, ఒకటి ప్రొఫెషనల్ లైఫ్, ఒకటి పర్సనల్ లైఫ్. ప్రొఫెషనల్ లైఫ్లో ఆమె బాగా చదువుకుంది కాబట్టి కలెక్టర్ అయింది. పర్సనల్ లైఫ్లో ఆ అమ్మాయి ఒకరిని ఇష్టపడింది, లవ్ మ్యారేజ్ చేసుకుంది ఇంట్లోంచి వెళ్ళిపోయి. సో ఆ అమ్మాయి లైఫ్లో ఏదైతే కలెక్టర్ అయిందంటే ఎంతో చదువుకుంటే తప్ప చాలా అసలు అవ్వరు కలెక్టర్ అనే ఆ పోస్ట్ వరకు వెళ్ళడము. సో ఆ ఆస్పెక్ట్లో వీ కెన్ అండర్స్టాండ్ షీ ఈజ్ వెరీ హైలీ ఇంటెలిజెంట్ అని అర్థం చేసుకోవాలి. కానీ ఎక్కడో లైఫ్లో ఒక రాంగ్ పర్సన్ చూస్ చేసుకున్నా అనే ఒక రిపెన్షన్ కూడా ఆమె కళ్ళల్లో కనిపిస్తూ ఉంటుంది. అంటే ఎప్పుడైతే బాలకృష్ణ లాంటి క్యారెక్టర్ వచ్చి ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, ఆ ఊరు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆమెలో ఒక రిపెన్షన్ కనిపిస్తుంది. అంటే ఆ స్టేజ్ నుంచి కూడా అమ్మాయి హస్బెండ్ కంటే కూడా నీతి నిజాయితీ వైపు నిలబడుతూ వీళ్ళకే సపోర్ట్ చేస్తూ ఉండడం అనేది ఆ గుడ్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పొచ్చు. పైగా ఇంకా ఈ సినిమాలో ఇంకో ట్విస్ట్ కూడా చూడొచ్చు. అప్పటిదాకా ప్రజ్ఞా జైస్వాల్ తన తల్లిదండ్రులతో మాట్లాడుతుందేమో బాలకృష్ణని పెళ్లి చేసుకోవడం ఆమె తల్లిదండ్రులు, అంటే ఈ చిన్న పాప అమ్మమ్మ తాతగారు ఎవరైతే ఉంటారో వాళ్ళతో అనుకుంటాం. కానీ ఆ తర్వాత సినిమాలో ట్విస్ట్ చూసారా, శ్రద్ధా శ్రీనాథ్కి కనెక్ట్ చేసిన విధానం కూడా ఎలా ఉందంటారు? అవును, నిజంగా చాలా బాగుంది. అది దట్స్ కమెండబుల్ ట్విస్ట్. ఆ ట్విస్ట్ సెకండ్ హాఫ్ని హోల్డ్ చేసింది. యాక్చువల్లీ చాలా మంది ఆడియన్స్కి పాప ఎవరనే క్వశ్చన్ మార్క్ లాస్ట్ వరకు హోల్డ్ అవ్వడం ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. అన్నా అని చెప్పి శ్రద్ధా శ్రీనాథ్ బాలకృష్ణకి అంత చక్కగా కనెక్ట్ అయిపోవడం, అసలు ఆమె కోసం వస్తాడా లేదంటే ఆ టేప్ను తీసుకొని మళ్ళీ ఢిల్లీకి వెళ్తాడా అనేది కూడా మనం అందరం కూడా ఎదురు చూసాం. హీరో కాబట్టి ఖచ్చితంగా అక్కడికే వస్తాడు అనుకున్నాం. బట్ దాన్ని కూడా చాలా ప్లస్గా వాడుకున్నారు డైరెక్టర్. అటు ఆమెను కాపాడాడు, ఇటువైపు ఈ ఆడియో టేప్ని తీసుకెళ్లి మినిస్టర్ వెర్షన్ని వినిపించేసి ప్రజలకి న్యాయం చేశాడు. ఇక్కడ కూడా బాబీ కొల్లి తీసుకున్న డెసిషన్ ఎలా ఉందంటారు? మెయిన్ బ్రదర్ రిలేషన్ పెట్టామనేది చాలామంది లేడీస్కి చాలా తెలియని హై ఇచ్చిన మూమెంట్ అది. అండ్ మనకి ఎప్పుడు కూడా ఏదైనా ఆపద వచ్చినప్పుడు సొసైటీ కోసం నిలబడే వాళ్ళు ఎవరైనా కూడా చాలా రెస్పెక్ట్ పొందుతారు. ఇప్పుడు మనకి కోవిడ్ అప్పుడు సోను సూద్ ఎలా అయితే, సోను సూద్ ఒక్కళ్ళే ఏం హెల్ప్ చేయలేదు, చాలామంది హెల్ప్ చేశారు. కానీ సోను సూద్ చాలా ఎక్కువ పర్సనల్గా తీసుకొని హెల్ప్ చేశాడు యాక్చువల్లీ. అంటే చాలా సోర్సెస్ని కదిలించాడు ఒక మూమెంట్ లాగా. ఇప్పటికి కూడా అందుకే అంత లైక్ చేస్తున్నారు ఆయనని. అట్లనే ఆ పర్టికులర్ విలేజ్లో ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు బాలకృష్ణ గారు ఆ ఊరు ప్రాబ్లమ్ని తన ఓన్ ప్రాబ్లంగా ఫీల్ అయ్యి దానికోసం నిలబడి అవసరమైతే దానికోసం ఎంతైనా తెగించే స్టేజ్కి వెళ్తారు. కాబట్టి ఒక కలెక్టర్గా తను చేయలేనిది ఒక వ్యక్తి ద్వారా జరుగుతుంది అంటే తనకి నేను ఎంత సపోర్ట్ చేయాలనేది తన ఆ బ్రదర్లీ ఫీలింగ్ తెచ్చేసుకుందా తన మీద. సో విచ్ వాజ్ వెరీ గుడ్ పోర్ట్రేయల్ యాక్చువల్లీ. ఆన్ స్క్రీన్ చూస్తుంటే మనకు మంచి అనిపిస్తుంది యాక్చువల్లీ. మనం కూడా ఎవరైనా మనకు హెల్ప్ఫుల్గా ఉంటే వి గెట్ దట్ బ్రదర్లీ ఫీలింగ్ తెలియకుండానే. మనం ఇక్కడ తమన్ మ్యూజిక్ గురించి కూడా మాట్లాడుకోవాల్సిందే. చిన్న పాపతో పెట్టిన సాంగ్ బాగుంది, అలాగే సినిమాతో ట్రావెల్ అయ్యి మ్యూజిక్ వెళ్ళిపోతూ ఉంటుందండి కదా. నాకు ఇప్పుడు మళ్ళీ గుర్తు చేసుకోవాలన్నా దబిడి దిబిడి సాంగ్ ఒక్కటే గుర్తొస్తుంది, ఆ మాస్ సాంగ్ చాలా బాగుంది నిజానికి. అయితే స్క్రీన్ ప్రెజెన్స్తో అక్కడేమో వెండి తెరని బాగా బ్రైటన్ చేసింది బాలకృష్ణ. ఇటువైపు చూస్తే కొన్ని చోట్ల అయితే స్పీకర్స్ పగిలిపోయాయంట. ఏమంటారు మ్యూజిక్ మీద మీరు? ఈ జైలర్ సినిమా దగ్గర నుంచి ఏదైతే తమిళ్ మ్యూజిషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం టెక్నో అండ్ జిమ్ కైండ్ ఆఫ్ మ్యూజిక్, పబ్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఎక్కువ హీరోస్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా పెట్టడము, దానివల్ల ఆడియన్స్ అది ఎంజాయ్ చేయడం. ఎందుకంటే జనరల్ ఆడియన్స్ ఎప్పుడు కూడా పబ్కి వెళ్ళి మ్యూజిక్ వినే ఎక్స్పోజర్ ఉండదు. అయితే ఎప్పుడైతే సినిమాల్లో హీరో నడుస్తున్నప్పుడు వాక్కో ఒక ఫైట్ సీన్లోనో అలాంటి మ్యూజిక్స్ వింటున్నప్పుడు అది నచ్చడం అనేది ఎప్పుడైతే చూసారో ఈ తెలుగు మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా మనకి రాదా, మనమేం తక్కువ అన్నట్టు వీళ్ళు కూడా ఆ ట్రెండ్ ఎక్కడో పట్టుకొని ముందుకెళ్తున్నారు. కానీ ఈ బాలకృష్ణ తమన్ కాంబినేషన్ ఏదైతుందో ఇటు ట్రెడిషనల్గా ఉంటూ అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళిపోకుండా మళ్ళీ ఆ మ్యూజిక్ కూడా అంటే మనకి సమరసింహారెడ్డి, నరసింహనాయుడు ఇలాంటి వాటిలో అంటే ఒక సమరసింహారెడ్డిలో ట్రైన్ దిగగానే ఇట్లా వెనక్కి తిరగగానే నడిచి వచ్చే మ్యూజిక్ ఉంటుంది, మణిశర్మ గారు ఇచ్చిన మ్యూజిక్. అది ఇప్పటికీ హాంటింగ్గా ఉంటుంది, ఇప్పటికి కూడా ఆ సీన్ చూస్తే మంచి అనిపిస్తుంది. అలాంటి మ్యూజిక్ మళ్ళీ ఇవ్వాలి అంటే దాంతో కంపేర్ అవుతుంది.
కొత్త మ్యూజిక్ ఏది చేసినా దానంత లేదురా అనేస్తారు ఈజీగా. కానీ దానికంటే బెటర్గా ఉంటూ దాన్ని మర్చిపోయేలా చేయగలిగాడు తమన్ అని చెప్పాలి. అంటే ఎందుకంటే మ్యూజిక్కి ప్రాణం పెట్టేశాడు తను. అంటే ఈ సినిమాలో సినిమా సక్సెస్లో బాబీ యాజ్ డైరెక్టర్, బాలకృష్ణ యాజ్ హీరో, ఇదంతా ఎంత కాంట్రిబ్యూషన్ ఉందో అంత ఈక్వలెంట్ కాంట్రిబ్యూషన్ తమన్ తీసుకున్నాడని చెప్పాలి. మ్యూజిక్ చాలా బాగుంది. పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఆ మ్యూజిక్ని పాడుతున్నారు ఇంటికి వెళ్ళేప్పుడు, ఇంటికి వెళ్ళి కూడా ఆ మ్యూజిక్ పాడుతున్నారు వాళ్ళు. చూడండి, ఆ ఎలివేషన్ మ్యూజిక్ పాడుతున్నారంటే అది ఎంత వెళ్ళిపోయిందో చూడండి పబ్లిక్లోకి. బాలకృష్ణ క్యారెక్టరైజేషన్ గురించి ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. చక్కగా ఇంజనీర్ సీతారాంగా ఎంత బాగున్నాడో క్లాస్గా, తర్వాత నానాజీగా పాపతో చేసే క్యారెక్టర్ చాలా బాగున్నాయి ఆ సన్నివేశాలు. ఆ తర్వాత మనం డాకు మహారాజ్గా కూడా అతను చంబల్ ప్రజలకి భగవాన్గా మారిపోయాడు. సాధారణంగా ఒక తరం వెనక్కి వెళ్ళి ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నప్పుడు, కానీ ఒకే టైం లైన్లో ఒక మహా అంటే ఒక 10 ఏళ్ల గ్యాప్లోనే 3 క్యారెక్టరైజేషన్స్ చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. మీరేమంటారు దీని మీద? అదండి, అంటే అసలు సినిమాకి టైటిల్ డాకు మహారాజ్ అని పెట్టినప్పుడు మనందరం ఏమనుకుంటామంటే ఈ సినిమాలో బాలకృష్ణ దొంగ అనుకుంటాం. కానీ అలా కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే తెలివిగా ఒకటి చేశారు. ఏంటంటే ఆల్రెడీ ఆ విలేజ్లో డాకు మహారాజ్ అనే వ్యక్తి అంటే అపారమైన రెస్పెక్ట్, అపారమైన గౌరవం, ఆల్మోస్ట్ ఒక డివైన్లీ ఫీలింగ్ ఉంటుంది ఆ పర్సన్ అంటే. సో ఇతను హెల్పింగ్, ఇతని కమిట్మెంట్ టువర్డ్స్ ఆ హెల్పింగ్ చూసి ఇతన్ని డాకు మహారాజ్ అనే ఫీలింగ్లోకి వచ్చేస్తారు వాళ్ళు. సో ఆ జస్టిఫికేషన్ నాకు చాలా మంచి అనిపించింది యాక్చువల్లీ. సో ఆ టైటిల్ జస్టిఫికేషన్ కూడా అక్కడి నుంచే మనకు స్టార్ట్ అవుతుంది. సో ద సాటిస్ఫాక్షన్ లెవెల్ డాకు మహారాజ్ హస్ ప్రామిస్డ్, ఏదైతే ప్రామిస్ చేశారో 100% అండ్ బియాండ్ ఇచ్చారని చెప్పాలి ఆ మూవీ మేకర్స్ అన్ని విధాలు కూడా. అంటే ఏ ఒక్కటి కూడా కంప్లైంట్ లేకుండా. కాకపోతే క్లైమాక్స్ ఒక్కటి ఏంటంటే ఇంకొంచెం బెటర్ క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేశారు ఫ్యాన్ సెగ్మెంట్, జనరల్ ఆడియన్స్ అనట్లేదు, ఫ్యాన్ సెగ్మెంట్. ఎందుకంటే ఇతను బాబీ డియోల్ క్యారెక్టర్ అవుతుందో తను మార్బుల్ బిజినెస్ చేస్తుంటాడు కదా. అంటే మాకు తెలిసిన ఒక ఆర్కే గారు ఒక ఫ్రెండ్ అనమాట, ఆయన చాలా బాగా విశ్లేషిస్తారు సినిమాల్ని. ఆయన చెప్పిన పాయింట్ ఏంటంటే ఇతను మార్బుల్ బిజినెస్ చేస్తున్నాడు కదా ఇల్లీగల్గా. సో బాలకృష్ణ గారు హాస్పిటల్లో ఇట్లా పడిపోయి ఉంటారు కదా ఆ క్లైమాక్స్లో. ఆయన ఒకసారి ఇట్లా లేచి ఇలా కింద పెట్టినప్పుడు ఒక మార్బుల్ విరిగి మళ్ళీ ఆ బాబీ డియోల్ హాస్పిటల్కి ఎంటర్ అవుతారు కదా. ఆ సీన్ కనెక్ట్ చేసి వీడు మార్బుల్తో చంపుంటే తప్పు చేసినందుకు ఈ డెత్ అనేది బాగా కనెక్ట్ అయ్యేది కదా అని ఆయన చెప్తే నాకు మస్తు అనిపించింది ఆ పాయింట్. ప్రేక్షకులు కూడా ఎంత బాగా డైరెక్షన్ చేయగలరో చూడండి. ఇప్పుడు ప్రేక్షకులు ఎంతో అంత క్లెవర్, స్మార్ట్, ఇంటెలిజెంట్ జోన్లో ఉన్నారు కాబట్టి ఏవైతే కొన్ని పాయింట్స్ మిస్ అవుతున్నాయో ఫిల్మ్ యూనిట్గా, అంటే మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇద్దరు చెస్ ఆడేప్పుడు చూసే వాళ్ళకి ఐడియాస్ బాగా వస్తాయి ఆడే వాళ్ళకంటే. సో అలా ఈ ఒక్క పాయింట్ ఉంటే, అంటే అది తెలియని ఆడియన్స్కి ఏమనిపించకపోవచ్చు, కానీ ఇది విన్నప్పుడు నాకే అనిపించింది అవును కదా భలే ఉంది కదా అని. నేను చూసాను బట్ నాకు అనిపించలేదు. మీ ఫ్రెండ్ ఎవరో కరెక్ట్గా చెప్పారండి. కరెక్ట్ అలా. అవును, కానీ సినిమాలో ఏ కంప్లైంట్ లేదండి. ఎంత సాటిస్ఫాక్షన్ ఇవ్వాలో అంత సాటిస్ఫాక్షన్ జనరల్ ఫ్యాన్స్కి ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే అన్ని రకాల ఆడియన్స్కి నచ్చేలా తీశారు సినిమాని. అంటే ఒక స్పెసిఫిక్ ఏజ్ అని కాదు, ఆ చిన్న పాప సీన్స్ అన్ని కూడా ఏంటంటే చిన్నపిల్లలు ఈజీగా కనెక్ట్ అయిపోవడానికి ఛాన్స్ ఉంది ఆ సినిమాతోటి. అండ్ ఆ బాలకృష్ణ గారు మనం ఇన్ని రోజులు చూసిన ఎలివేషన్స్ ఒక తీరు, ఈ సినిమాలో ఫైట్స్ వాళ్ళు తీసిన విధానం ఇంకో తీరు ఉంది. అది ఎక్కడ ఓవర్ బోర్డ్ వెళ్ళిపోలేదు, ఎలివేషన్స్ లేవు. అంటే అది వైలెన్స్ కూడా బిలీవబుల్ గా ఉంది అండ్ అవసరం అన్నట్టు ఉంది ఆ వైలెన్స్. అంటే ఇక్కడ ఈ వైలెన్స్ అవసరం కాబట్టి అది ఉంది అన్నట్టు ఉంది. శ్రీనివాస్ గారు ఇంత మంచి సినిమా చూసిన తర్వాత డాకు మహారాజ్ నిజంగా బాలకృష్ణ నాకు ఎంత నచ్చేశారో, అయ్యో ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా తీస్తే బాగుండేదే అనిపించింది. తర్వాత అయినా కూడా ఇలాంటి కాన్సెప్ట్ తో తీస్తే కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ తెలుగు కోసం తీశారు, తర్వాత హిందీలో హిట్ అయింది. ఇది అలానే వెళ్తుంది నాకు తెలిసి. అంతే కదా? అవును, ఇంత మంచి సినిమా హిందీ ఆడియన్స్ ని అంటే ఎప్పుడైతే బాబీ డియోల్ లాంటి యాక్టర్ ఉన్నాడో గ్యారెంటీ హిందీలో ఫెచింగ్ ఉంటుంది. ఇప్పుడు యానిమల్ తర్వాత బాబీ డియోల్ డిమాండ్ మామూలుగా లేదు. అవును, కానీ బాబీ డియోల్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలండి. భలే ఉన్నాడు, చాలా బాగున్నాడు. చాలా బాగుంటది యాక్చువల్లీ, చాలా స్టైలిష్ గా ఉన్నాడు. శ్రద్ధా శ్రీనాథ్ కి పేర్ గా కూడా వాళ్ళిద్దరిది చాలా బాగుంది కాంబినేషన్. అవును, ఈవెన్ వాళ్ళ ఇంట్లో వెళ్ళి వార్నింగ్ ఇచ్చే సీన్స్ లో ఇద్దరు కాన్ఫ్రంటేషన్ చాలా బాగుంటుంది. డైలాగ్స్, ఎక్స్చేంజ్ ఆఫ్ డైలాగ్స్ చాలా బాగుంది ఆ సీన్స్. నిజమే, అవును. అసలు ప్లస్ ఏమంటారు ఈ సినిమాకి మొత్తం మీద? కొంతమంది స్పెసిఫిక్ సెగ్మెంట్ ఆఫ్ క్రిటిక్స్ ఏమంటున్నారంటే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది కదా, సెకండ్ హాఫ్ కొంచెం డల్ అయింది అన్నారు. కానీ ఆ స్టోరీ లేకపోతే అసలు ఇంకా సినిమా లేదు. సెకండ్ హాఫ్ లో వాళ్ళు ఫస్ట్ హాఫ్ లో ఉన్న ఎలివేషన్స్ కి రీజనింగ్ చూపించారు. ఆ రీజనింగ్ లేకపోతే ఇక సినిమా ఎలా నిలబడుతుంది? అసలు స్టోరీ లేకపోతే సినిమా ఎలా తీస్తారు? ఓన్లీ ఎలివేషన్స్ మీద, అది మళ్ళీ జైలర్ సినిమా అయిపోద్ది. అవును, థ్యాంక్ యూ శ్రీనివాస్. తెలుగు డైరెక్టర్స్ కి తమిళ డైరెక్టర్స్ డిఫరెన్స్ అదే. తెలుగులో ఏంటంటే ఏది వదిలిపెట్టరు, అన్ని కవర్ చేస్తారు. దట్ ఇస్ ద గ్రేట్నెస్ ఆఫ్ తెలుగు డైరెక్టర్స్. ఇప్పుడు ఇందులో మిస్టేక్ జరిగింది, ఇక్కడ సరిగ్గా చేయలేదని చెప్పడానికి కూడా పెద్దగా రీజన్స్ ఏ కనిపించట్లేదు నాకైతే. కంప్లీట్ సాటిస్ఫాక్షన్. అవును, కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చే మూవీ డాకు మహారాజ్. దీనికి ఇప్పుడు ప్రీక్వెల్ తీస్తున్నారు. ఏదైతే డాకు మహారాజ్ క్యారెక్టర్ ఉందో, మన గుర్రం మీద ఒక శిల్పం చూస్తాం కదా హెడ్ లేకుండా, ఆ క్యారెక్టర్ ని ఎలివేట్ చేస్తే ఇప్పుడు సెకండ్ పార్ట్ రాబోతుంది. ప్రీక్వెల్, సీక్వెల్ కాదు, కంటిన్యూషన్ కాదు, ముందు స్టోరీ.
ఎందుకలా అనౌన్స్ చేశారు వాళ్ళు ఆల్రెడీ, ఈ సక్సెస్ అయింది కాబట్టి. బాగుందండి, తీయచ్చు ఖచ్చితంగా, అది కూడా హిట్ కొడుతుంది. మనం ఇది చూస్తేనే, ముఖ్యంగా నాకు బాబీ కొల్లి డైరెక్షన్ మీద మాత్రం 100% నమ్మకం వచ్చిందండి ఈ సినిమాతో. చాలా బాగుంది. ఇంకా మనం హిట్ డైరెక్టర్స్ లిస్ట్ లో ఆయన పెట్టుకోవచ్చు, డౌటే లేదు. మనం ఇక్కడ ప్రొడ్యూసర్స్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలండి. నాగవంశీ గారు, సాయి సౌజన్య గారు, వాళ్ళిద్దరు కూడా బాలకృష్ణ గారికి అసలు హార్డ్ కోర్ ఫ్యాన్స్ అనమాట. ఆయన డేట్స్ కోసం ఇన్నేళ్లు వెయిట్ చేసి మొత్తానికి 2025లో ఒక అద్భుతమైన బ్లాక్ బస్టర్ ఇచ్చారు. ఎంతైనా ఖర్చు పెట్టండి, మంచి సినిమా తీయండి అని చెప్పి బాబీ కొల్లికి కూడా బడ్జెట్ విషయంలో ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టుగా తెలిసింది. మీరేమంటారు? ఇలాంటి ప్రొడ్యూసర్స్ దొరికితే తెలుగు ఇండస్ట్రీకి అసలు ఇంకెన్ని అద్భుతాలు వచ్చే అవకాశం ఉందంటారు? అదే అండి, ఈ ప్రొడ్యూసర్ ఎవరైతున్నారో కన్సిక్యూటివ్ హిట్స్లో ఉన్నారు ఆయన. వాళ్ళు ఏంటంటే ఈవెన్ ఓపెన్ హ్యాండ్ ఇచ్చినా కూడా, ఇక్కడ డైరెక్టర్ బాబీ ఎలా అంటే మనీ వేస్ట్ చేసే కైండ్ ఆఫ్ మనిషి కాదు. ఇచ్చిన మనీని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని సీన్స్ ముందే రాసుకొని ఎడిట్ టేబుల్లో ముందే ఆయన ఏంటంటే షూట్ చేసేప్పుడే మెంటల్గా ఎడిట్ చేసేస్తారు సినిమాని. ఏం అవసరం అదే తీస్తాడు ఆయన. వేస్ట్ ఫుటేజ్ తీసి దీన్ని ఎడిటింగ్లో పోతుంది అన్న విజన్ ఉన్న మనిషి కాదు. అంటే యాజ్ పర్ ఐ నో క్లోజ్లీ, బాబీ ఈజ్ వెరీ గుడ్ ఎట్ టెక్నికల్లీ ఎడిటింగ్ ద మూవీ. ముందే ఎడిట్ చేసేసి అవే తీస్తాడు ఆయన. సో ఆల్మోస్ట్ అంటే ఒక 2.5 hours సినిమా కావాలంటే మ్యాక్సిమం ఒక 2 hours 45 minutes 3 hours ఫుటేజ్ తెస్తారు, కానీ ఇలా 5 hours తెచ్చే డైరెక్టర్ కాదు. డబ్బులు ఉన్నాయి కదా ఖర్చు పెడదామనే టైప్ కాదు, ఎంత అవసరమో అంత ఖర్చు పెట్టి. ఈవెన్ ఆ బాలకృష్ణ ఎలివేషన్ సీన్స్, గుర్రం సీన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి యాక్చువల్లీ. అంటే అందుకే మనకి ఈ సినిమాలో చాలా చోట్ల మనకి బాలకృష్ణ ఇంట్రొడక్షన్, ప్రతి సీన్ బాలకృష్ణ ఇంట్రొడక్షన్లా ఉంటుంది. ఆయన ఎప్పుడు స్క్రీన్ మీద వచ్చినా ఇట్ లుక్స్ లైక్ అన్ ఇంట్రొడక్షన్ సీన్. ఆ మ్యూజిక్ దాన్ని ఇంకా ఓవర్గా ఎలివేట్ చేసింది యాక్చువల్లీ. అంటే ఎగ్జాగరేట్ చేసింది. ఆ ఎగ్జాగరేషన్ బాగుంది. ఆ ఎగ్జాగరేషన్ మ్యాచ్ కానప్పుడు ఇదేంటి అనిపిస్తుంది మనకి. ఆ ఎగ్జాగరేషన్ ఆ యాక్టర్ మీద పడ్డం మ్యాచ్ అయింది యాక్చువల్లీ. అతనికి స్టామినా ఉంది కాబట్టి మోయగలిగిన. ఈవెన్ విత్ అన్స్టాపబుల్ షో ఎప్పుడుందో అప్పటి నుంచి కూడా బాలకృష్ణ గారు హౌస్ హోల్డ్ నేమ్ అయిపోయారు. ఒకప్పుడు బాలకృష్ణ గారికి ఏంటంటే ఫ్యాన్స్ని కొడతారని ఇలాంటివి వినేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే చాలా హౌస్ హోల్డ్, చాలా ఫ్రీ అండ్ ఓపెన్ అయిపోయారు ఆయన. దాంతో ఎవ్రీవన్ ఈజ్ ఇన్ లిటరలీ లవ్ విత్ బాలకృష్ణ. యాక్చువల్లీ బాలకృష్ణ అందరూ లవ్ చేస్తున్నారు. బాలకృష్ణ అంటే ఇప్పుడు ఒక హీరోగా కాదు, మనం హోస్ట్ గా కూడా ఆయన గురించి మాట్లాడుకోవాలి. కేవలం ఆయన ఫ్యాన్స్ మాత్రమే కాదు, జనరల్ పబ్లిక్ కూడా ఓన్ చేసుకున్నారు ఆయన. అన్స్టాపబుల్. ఈ మధ్య నేను రామ్ చరణ్ తో చేసిన ఎపిసోడ్స్ చూసాను, అల్లు అర్జున్ తో చేశాను. భలే ఉన్నారు. ఏ ఏజ్ వాళ్ళతో ఆ ఏజ్ కి తగినట్టుగా కనెక్ట్ అవ్వడంలో బాలకృష్ణ తర్వాతేనండి. మళ్ళీ వెంకటేష్ గారితో చేసిన ఎపిసోడ్ కూడా చూసాను. అవును, చిన్నపిల్లల్లో చిన్నవాళ్ళలా కలిసిపోతారు, పెద్దవాళ్ళతో పెద్దవాళ్ళలాగా, యూత్ లాగా కలిసిపోవడంలో బాలకృష్ణ గారి తర్వాతేనండి. అది దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ గ్రేట్ క్వాలిటీ ఆఫ్ ఎన్ యాక్టర్ యాక్చువల్లీ. అలా ఉండి సెన్స్ ఆఫ్ హ్యూమర్ గా ఉంటే వాళ్ళతో మాట్లాడాలనిపిస్తుంది, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది, వాళ్ళ సినిమా కూడా చూడాలనిపిస్తుంది. అవును, ఒక యాక్టర్ గానే కాదండి, ఒక హ్యూమన్ బీయింగ్ కి కూడా ఇలాంటి క్వాలిటీస్ చాలా అవసరం. ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు.